నమస్కారం. వ్యవస్థలన్నా, భారత రాజ్యాంగమన్నా, న్యాయ వ్యవస్థలన్నా, న్యాయమూర్తులన్నా నాకు చాలా అపారమైన గౌరవం ఉంది. ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. ఎవరికైనా బాధ అనిపిస్తే క్షంతవ్యుణ్ణి. సరే, పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అక్షరాన్ని పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద, బడుగు, బలహీన, దళిత వర్గాల సంక్షేమం కోసమే కాకుండా అగ్రవర్ణ కులాల వారి కోసం కూడా అనేక కార్పొరేషన్లు పెట్టి జనరంజకంగా పరిపాలిస్తున్న సమయంలో వ్యవస్థలకి తూట్లు పొడిచి వ్యవస్థల్ని లోబరుచుకుని బోస్ డీకే రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని, పచ్చగొట్టాలను అడ్డం పెట్టుకుని పచ్చ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ జగన్మోహన్ రెడ్డినే కాకుండా సాక్షాత్తు 4.5 కోట్ల 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానపరుస్తూ, కించపరుస్తూ, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, జిల్లాల మధ్య చిచ్చు పెడుతూ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా బాబు గారు, ఆయన పుత్రరత్నం చిన్నబాబు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేస్తోంది. సరే, పంచ్ ప్రభాకర్ నాకు నిజంగా అతను ఫోన్లో మాట్లాడాడు 1-2 సార్లు. అతన్ని నేను చూడలేదు. అతని వీడియోస్ ఫాలో అవుతాను నేను. అతని గురించి నేను అటు అమెరికా శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, అమెరికాలో ఉన్న మిత్రుల ద్వారా, కెనడాలో ఉన్న మిత్రుల ద్వారా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అతని మిత్రుల ద్వారా కూడా నేను కొంత సమాచారం సేకరించాను పంచ్ ప్రభాకర్ గురించి. నిజంగా అతను ఒక మానవతావాది, సహృదయుడు, దయార్థ హృదయుడు. ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించేటువంటి పంచ్ ప్రభాకర్ పచ్చ మీడియా, పచ్చ పార్టీ అకృత్యాలని, అరాచకాలని భరించలేక పచ్చ మీడియాని పాతరేద్దాం అనేటువంటి ట్యాగ్ లైన్ ఒకటి పెట్టుకుని కూడా అతను వాళ్ళ పచ్చ మీడియా గురించి, పచ్చ పార్టీ గురించి, అరాచకాల గురించి వీడియోలు చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్నలను పొందుతున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పచ్చ మీడియా, పచ్చ పార్టీ ఎటువంటి ద్రోహం చేసిందన్నది అతను తెలియపరుస్తున్నాడు. ఎలా అరాచకాలు సృష్టిస్తున్నారో అతను తెలియపరుస్తున్నాడు పంచ్ ప్రభాకర్. అతని మీద కేసులు ఉన్నాయి. అతనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఒక అపోహ కల్పించారు. కొద్ది కాలం క్రితం పంచ్ ప్రభాకర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి అమెరికా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అంటే పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి పార్టీలతో నిమిత్తం లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసము, తెలుగు ప్రజల కోసము పనిచేస్తున్నాడు. తెలుగు ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పచ్చ మీడియా, పచ్చ పార్టీలు ఎటువంటి ద్రోహం చేస్తున్నాయో వివరిస్తున్నాడు కదా. ఓకే,
సరే, పోలీస్ వ్యవస్థ గురించి వద్దాము. అతను అమెరికా సిటిజన్షిప్ ఉన్నది. అతనికి అమెరికాలో అతను మంచి వెటర్నరీ డాక్టరు, మానవతావాద కాదు, జంతు ప్రేమి కూడా. అతను అమెరికాలో ఎన్నో జంతువుల్ని అతను ప్రాణాలతో కాపాడుతున్నాడు. అతను ఆంధ్రప్రదేశ్లో ఎంతోమందికి దానాలు ధర్మాలు చేశాడు. అతని మీద కేసులు వచ్చినాయి. సరే, న్యాయ వ్యవస్థ అతన్ని పట్టుకోమంటోంది. అతన్ని పట్టుకోవాలి. న్యాయ వ్యవస్థ చెప్పింది కదా, పట్టుకోవాలి. అది ఎవరి చేతుల్లో ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో లేదు. ఎందుకంటే అది సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేంద్ర ప్రభుత్వ అధీన సంస్థ చేతుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పోలీసు యంత్రాంగమో లేదా ఆంధ్రప్రదేశ్ గౌరవ డీజీపీ గౌతమ్ సావంగ్ గారి నేతృత్వంలోని పోలీస్ వ్యవస్థతో పంచి ప్రభాకర్ని పట్టుకోలేరు. పట్టుకోవాల్సింది సిబిఐ వాళ్ళు మాత్రమే. రెడ్ కార్నర్ నోటీస్ అంటారు. రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తారు. రెడ్ కార్నర్ నోటీసులు ఎవరికి ఇస్తారు? ఎటువంటి సందర్భాల్లో ఇస్తారు? డ్రీడెడ్ క్రిమినల్స్, టెర్రరిస్టులకి, ఉగ్రవాదులకి, హైజాకర్లకి, ప్రొఫెషనల్ కిల్లర్స్కి, ఆర్థిక నేరగాళ్ళకి, మోసగాళ్ళకి ఇస్తారు. ఇందులో ఏది కూడా పంచి ప్రభాకర్కి అన్వయించదే. అతను ఆర్థిక నేరగాడు కాదు. అతను అమెరికా పౌరసత్వం ఉండి అమెరికాలో డాలర్లు సంపాదించుకుంటూ ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో పేద ప్రజలకి సహాయం కోసం అని చెప్పి రూపాయల్లో పంపిస్తున్నాడే. అతని డబ్బులు అతను పంపుతున్నాడు కానీ భారతదేశంలోని బ్యాంకులు బురిడీలు కొట్టలేదు. ఆర్ఆర్ఆర్ లాగానో, రఘురామ్ లాగానో, నీరవ్ మోడీ లాగానో, మెహుల్ చోస్కీ లాగానో, విజయ్ మాల్యా లాగానో, ఇది పైపుల్ చౌదరి ఉన్నాడే, సుజనా చౌదరి గారు, అటువంటి వాళ్ళలాగానో బ్యాంకుల్ని మోసం చేయలేదు. మోసగాళ్ళకి ఇస్తారు రెడ్ కార్నర్ నోటీస్. ఒక మానవతావాదికి రెడ్ కార్నర్ నోటీస్, వారెవ్వా! సిబిఐ హ్యాట్స్ ఆఫ్ కదా కదా. భారతదేశంలో ప్రఖ్యాతంగా భోపాల్ గ్యాస్ ట్రాజిడీ అంటారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, రెడ్ కార్నర్ నోటీసులు, అరెస్టులు ఎలా జరుగుతాయి అనేది న్యాయ వ్యవస్థ ఇచ్చింది. న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఆర్డర్ని పాటించాల్సిన బాధ్యత సిబిఐ వాళ్ళదే, కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఇక్కడ భోపాల్ డిజాస్టర్ డిసెంబర్ 2, 3, 1984, 1984 డిసెంబర్ 2వ తారీఖు 3వ తారీఖు అంటే అర్ధరాత్రి భోపాల్ గ్యాస్ యూనియన్ కార్బైడ్ వాళ్ళ కంపెనీ వాళ్ళ గ్యాస్ లీకేజ్ అయింది. ఆ లీకేజ్లో యూనియన్ కార్బైడ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అయింది. 5 లక్షల మంది వికలాంగులయ్యారు. ఒకళ్ళ కళ్ళు పోయినాయి, ఒకళ్ళ కాళ్ళు పోయినాయి, ఒకళ్ళ చెవులు పోయినాయి, ఒకళ్ళ మాట పోయింది, ఒకళ్ళ చేతులు పోయినాయి, కాళ్ళు చేతులు పడిపోయినాయి. 5 లక్షల మంది పైగా దెబ్బతిన్నారు ఆ భోపాల్ గ్యాస్ ట్రాజడీలో. 5,58,125 మంది, 5,58,128 మందికి వికలాంగులయ్యారు, దివ్యాంగులయ్యారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 3,787 మంది చనిపోయారని చెప్పి లెక్కలేశారు. కానీ దాదాపు 16,000 మంది చనిపోయారని చెప్పి పాత్రికేయులు చెప్తున్నారు, స్థానికులు చెప్తున్నారు. అక్కడ దాదాపు 16,000 మంది చనిపోయారని. భోపాల్ గ్యాస్ ట్రాజడీ 1984లో జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి
2006లో ఎప్పుడు 1984లో చనిపోతే జరిగితే ఈ ప్రమాద ఘటన జరిగితే 2006లో కేంద్ర ప్రభుత్వము కోర్టుకి అఫిడవిట్ దాఖలు చేసింది. ఏమని? 5,58,125 మందికి ఇంజురీస్ అయినాయి, దెబ్బలు తగిలి. 34,478 మంది పాక్షికంగా దెబ్బతిన్నారు. 3,900 మంది అసలు నడవడానికి కానీ మాట్లాడడానికి కానీ పనికిరారు అని. కానీ 8,000 మంది చనిపోయారు 2 వారాల్లో. గ్యాస్ లీకేజ్ అయిన తర్వాత 8,000 మంది చనిపోయారు అని లోకల్ వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత చాలామందికి రోగగ్రస్తులు అయిపోయారు. ఈ కేసులో 1989లో యూనియన్ కార్బైడ్ కంపెనీ $470 మిలియన్ కాంపెన్సేషన్ ప్రకటించింది. నేను కాంపెన్సేషన్ గురించి మాట్లాడలా. డబ్బులు ఇచ్చినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావు. అవి కొన్ని కోర్టులు కూడా వ్యాఖ్యలు చేస్తాయి, ఇట్లాగే పోయిన ప్రాణాలు తిరిగి రావు డబ్బులు ఇచ్చేస్తే అని. న్యాయస్థానాలు కూడా వ్యాఖ్యలు చేస్తాయి అటువంటివి. కనుక డబ్బులు కాంపెన్సేషన్ ఇచ్చినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా, రావు. కానీ ఈ కేసులో ట్విస్టులు చెప్తానన్నమాట నేను. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఏకంగా ఒక మంత్రే ఉన్నాడు. భోపాల్ గ్యాస్ ట్రాజడీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మంత్రి గారే ఉన్నాడు. ఒక మంత్రే ఉన్నాడు ఆ శాఖకి. అన్ని వేల మంది చనిపోయారు. అటువంటప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్లని వాళ్ళని అరెస్టే చేయలేకపోయారు. చాలా తక్కువ మందిని అరెస్ట్ చేశారు. అందులో 8 కన్విక్టెడ్ ఓవర్ ఇండియా యాజ్ గ్యాస్ డిజాస్టర్. 8 మందిని అరెస్ట్ చేశారు. దాని ఓనర్ గారిని అరెస్ట్ చేయలేకపోయారు. దాని ఓనర్ గారు భారతదేశం విడిచి పారిపోయేందుకు కూడా సహకరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పారిపోవడానికి సహకరించారు. అప్పుడు ఏం చేసింది పోలీసు వ్యవస్థ? ఏమి చేసింది అప్పుడు? భారతదేశంలోంచి పారిపోయారు. వాళ్ళు కూడా ఇతర దేశస్తులు వాళ్ళే. ఈ రోజుకి పరిహారం అందని బాధితులు ఈ రకంగా దీక్షలు చేస్తున్నారు. విదేశీయుల్ని అరెస్టు చేయాలి అని అంటే చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అది న్యాయ వ్యవస్థలకి తెలుసు, పోలీసు వ్యవస్థలకి తెలుసు. పంచి ప్రభాకర్ని టచ్ చేయాలి. టచ్ అమెరికా వెళ్ళాలి పంచి ప్రభాకర్ని అరెస్ట్ చేయాలని అంటే. అమెరికా ప్రభుత్వం ఒప్పుకోవాలి, ఎందుకంటే అతను అమెరికా దేశ పౌరుడు. అక్కడ చట్టాలు వేరే రకంగా ఉంటాయి. నేను భారతదేశంలో పుట్టాను, అమెరికాలో చదువుకున్నాను, అమెరికాలో నేను సేవ చేస్తున్నాను. అటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నేను సేవ చేస్తున్నాను. అయినా సరే కొన్ని పార్టీల వాళ్ళు, పచ్చ పార్టీల వాళ్ళు నా మీద కక్ష కట్టి నా మీద కేసులు పెట్టిస్తున్నారు. నన్ను అరెస్టు చేయకుండా ఆపండి అని పంచి ప్రభాకర్ అమెరికా కోర్టులో కేసు వేసి బెయిల్ తెచ్చుకుంటే మొత్తం భారతదేశ పరువు ప్రతిష్టలు గంగలో కలుస్తాయి.
ఇక్కడ తెచ్చుకుంటారు కదా, యాంటిసిపేటరీ బెయిల్ అంటాం కదా దాన్ని. అటువంటిదే కనుక పంచి ప్రభాకర్ అమెరికా కోర్టులో కేసు వేసి, నేను అమెరికా పౌరుణ్ణి, గౌరవప్రదంగా భారతదేశంలో పుట్టాను, ఆ దేశం అంటే నాకు చాలా ప్రేమ, అందులో నేను తెలుగు రాష్ట్రంలో పుట్టాను, ఆ తెలుగు వాళ్ళంటే ఆంధ్రప్రదేశ్ అన్న, తెలంగాణ అన్న, తెలుగు రాష్ట్ర ప్రజలంటే నాకు చాలా గౌరవము, ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. అయినా సరే కొన్ని పార్టీలు వాళ్ళు, పచ్చ పార్టీలు వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, మిగిలిన పార్టీలు నా మీద కక్ష కట్టి నా మీద దురుద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నాయి, నన్ను అరెస్ట్ చేయమంటున్నారు, నన్ను జైలుకు పంపుతా ఉంటున్నారు, నన్ను కాపాడండి, నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి అని చెప్పి పంచి ప్రభాకర్ అమెరికా కోర్టులో కేసు వేస్తారు. అప్పుడేం చేస్తారు? 3847 మంది దాన్ని చంపేసినటువంటి, ప్రాణాలు తీసినటువంటి, భోపాల్ గ్యాస్ ట్రాజడీలో ప్రాణాలు తీసి 5,78,000 మందికి అంగవైకల్యం కల్పించినటువంటి అమెరికా పౌరుణ్ణి అరెస్ట్ చేయలేని దద్దమ్మ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో ఉంటే, భారతదేశంలో ఉంటే పంచి ప్రభాకర్ని అరెస్ట్ చేయగలరా? 1984 నుంచి 2021 వరకు కూడా ఇంకా కేసు నడుస్తూనే ఉన్నది. పరిహారం అందలేదని ఇంటర్నేషనల్ కోర్టుల దాకా కూడా వెళ్ళింది భోపాల్ గ్యాస్ ట్రాజడీది. అటువంటిది పంచి ప్రభాకర్ గారిని అరెస్ట్ చేయగలరా? రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వదలుచుకుంటే బందిపోడు దొంగలకి ఇవ్వండి, నీరవ్ మోడీకి ఇవ్వండి, విజయ్ మాల్యానికి ఇవ్వండి. వాళ్ళనే తీసుకురాలేకపోతున్నారే. నీరవ్ మోడీని తీసుకురాలేకపోయారు, విజయ్ మాల్యాన్ని తీసుకురాలేకపోయారు, మెహుల్ చోస్కీని తీసుకురాలేకపోయారు. మానభంగం కేసుతో పాటుగా క్రిమినల్ కేసులు ఉన్నటువంటి నిత్యానంద స్వామి పారిపోయి భారతదేశంలోంచి పారిపోయి, ఒక దేశం నాది, ఇదిగో నేను కరెన్సీ కూడా పుట్టించేశాను, ఈ కరెన్సీ నాది, ఈ కరెన్సీ ఉండాలి, నాది పాస్పోర్ట్ నేను ఇష్యూ చేస్తాను, ఈ కరెన్సీ నా కరెన్సీ వాడాలి అని చెప్తుంటే అటువంటి దేశద్రోహిని కూడా పట్టుకోలేకపోతుంది కదా ప్రభుత్వం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం భారతీయులనే పట్టుకోలేకపోయింది. ఇంకా అమెరికా పౌరసత్వం ఉన్న అతను పట్టుకుంటాడు. సెకండ్, ఆ తర్వాత పంచి ప్రభాకర్ ఎందుకోసం పోరాడుతున్నాడు? తెలుగు ప్రజల, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం, హక్కుల కోసం. అలాగే నా స్నేహితుడు, మంచి మిత్రుడు వేలుపల్లి ప్రభాకరన్, ఇది నేనే వేలుపల్లి ప్రభాకరన్ దగ్గరికి వెళ్ళాను శ్రీలంకలో. అతన్ని ఇంటర్వ్యూ చేశాను నేను. అతన్ని ఇంటర్వ్యూ చేసిన ఏకైక భారతీయ జర్నలిస్టు నేనే. వేలుపల్లి ప్రభాకరన్, తిప్పరాజు రమేష్ బాబు. ఎన్నో ఏళ్ల తర్వాత అతను కూడా మిలిటెంట్ ఆర్గనైజేషన్ అన్నారు. అతను కూడా తమిళ ప్రజలకి, శ్రీలంకలో స్థిరనివాసం ఏర్పరచుకున్న తమిళ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం సాగించాడు. శ్రీలంక ప్రధానమంత్రిని అతని ప్రోద్బలంతోనో లేకపోతే వాళ్ళకే వచ్చిందో LTTE, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం అనే సంస్థ సభ్యులో శ్రీలంక రాజధాని కొలంబోలోనే మట్టుపెట్టారు ఆ దేశ ప్రధానిని. భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని శ్రీపెరంబదూరులో కూడా మట్టుపెట్టారు. చాలా హత్యలు జరిగినాయి. అతన్ని, వేలుపల్లి ప్రభాకరన్ని 18 మే 2009 25 సంవత్సరాల తర్వాత ఎట్టికేలకి శ్రీలంక ప్రభుత్వం శ్రీలంకలోని కిలినోచిలో ముల్లైతివా అనే ప్రాంతంలో అతన్ని ఎన్కౌంటర్లో చంపేశామని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఇదిగో ఇది ఇక్కడ చంపేశారట. ఇది అతని నివాసము. ఇది నేనే, తిప్పరాజు రమేష్ బాబు, నేనే అక్కడికి వెళ్ళాను.
అతన్ని హత్య చేసిన తర్వాత కూడా నేను వెళ్ళాను అక్కడికి. అతను ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత కూడా నేను వెళ్ళాను శ్రీలంక. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే 25 సంవత్సరాల పాటు అక్కడి లోకల్ ప్రభుత్వం, శ్రీలంక ప్రభుత్వం అతన్ని పట్టుకోలేకపోయింది. భారతదేశ ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ ఇష్యూడ్ బై కొలంబో హైకోర్టు 7 సార్లు ఇచ్చింది అరెస్ట్ వారెంట్. కొలంబో హైకోర్టు డెత్ పెనాల్టీ, మరణశిక్ష విధించింది మద్రాస్ హైకోర్టు. 200 సంవత్సరాలు అతనికి కారాగార శిక్ష వేసింది శ్రీలంక హైకోర్టు. అతనికి 200 సంవత్సరాల కారాగార శిక్ష వేసింది వేలుపల్లి ప్రభాకరానికి. ఏవి కోర్టులో ఇచ్చినాయి కదా, శిక్షలు వేసినాయి కదా. ఏది మరణశిక్ష వేసింది మద్రాస్ హైకోర్టు. ఎవరికి? శ్రీలంక నేషనల్కి, శ్రీలంకలో ఉండే అతనికి. పట్టుకోగలిగారా? మరణశిక్షను అమలు చేయగలిగారా? అంటే కోర్టును అవమానపరిచినట్లు కదా అక్కడ. పట్టుకోలేకపోయారు కదా. కొలంబో హైకోర్టు ఇచ్చింది కదా. కొలంబో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయలేదు అక్కడ పోలీసులు. చెయ్యలేకపోయారు. కారణాలు అక్కడ పోలీస్ వ్యవస్థకి, అక్కడ ప్రభుత్వాలకే తెలుసు, మనకు తెలియదు. కానీ నేను ప్రాథమిక సమాచారాన్ని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సేకరిస్తే ఇక్కడ పట్టుకుని కొలంబో హైకోర్టు వారెంట్లు, మద్రాస్ హైకోర్టు మరణశిక్ష వారెంటు, కొలంబో హైకోర్టు 200 సంవత్సరాల శిక్ష వేసిన తీర్పులు ఉన్నా కూడా అతన్ని అరెస్టు చెయ్యలేక ఇక్కడ ఎన్కౌంటర్ చేశాము ఈ వేలుపల్లి ప్రభాకరన్ అని అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. వేలుపల్లి ప్రభాకరన్ గారి హత్య తర్వాత నేను శ్రీలంక వెళ్ళాను. ఈ ఇంట్లోనే అతని హత్య జరిగిందని చెప్పారు. ఇవన్నీ బుల్లెట్లు మార్కులు ఉన్నాయి ఆ ఇంటి మీద. కానీ అక్కడ స్థానికులు చెప్పటం ఏంటంటే ఇక్కడి నుంచి ప్రభాకరన్ని పట్టుకున్నారు, కొలంబో రాజధాని తీసుకొచ్చి అక్కడి రాష్ట్రపతి, అక్కడ ప్రధానమంత్రి ముందు, సైనికాధికారుల ముందు చిత్రహింసలకు గురి చేసి చంపేశారని చెప్పారు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పంచి ప్రభాకర్ ఆంధ్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి జరుగుతున్న అన్యాయం మీద పోరాడుతున్నాడు తప్పితే అతను టెర్రరిస్ట్ కాదు, ఉగ్రవాది కాదు, తీవ్రవాది కాదు, మోసకారి కాదు, హైజాకర్ కాదు. అతను ఒక మానవతావాది, జంతు ప్రేమికుడు. అతను అమెరికన్ పౌరసత్వం ఉన్నటువంటి అమెరికా పౌరుడు. అతన్ని పట్టుకోవాలంటే చాలా తిప్పలు పడాలి. రాజీవ్ గాంధీ గారి హత్య కేసులో వేలుపల్లి ప్రభాకరన్, పొట్టు అమ్మాన్ వీళ్ళిద్దరూ కావాలని చెప్పి భారతదేశ ప్రభుత్వం చాలాసార్లు రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసి, ప్రభాకరన్ నువ్వు వచ్చి లొంగిపో. ఎందుకు లొంగిపోతాడు ప్రభాకరన్? వేలుపల్లి శ్రీలంకలో ఉంటాడు. అక్కడి నుంచి వచ్చి ఉరిశిక్ష వేసిన మద్రాస్ హైకోర్టుకు లొంగిపోతాడా? లేకపోతే 200 సంవత్సరాలు జైలు శిక్ష విధించినటువంటి శ్రీలంక కోర్టుకు లొంగిపోతాడా? లొంగిపోలేదు కదా. రా, నిన్ను అరెస్ట్ చేస్తాం రా అంటే వస్తారా? రారు. సరే, పంచి ప్రభాకర్ని అరెస్టు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమెరికా పర్యటన చేస్తారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అంత తప్పితే ఒరిగేది ఏమి ఉండదు అక్కడ. దానికి ఒక ఉదాహరణ, ఇంకో ఉదాహరణ అన్నమాట. పంచి ప్రభాకర్ని ఏ రకంగా అరెస్ట్ చేయలేరు, ఎందుకు అరెస్ట్ చేయలేరు చెప్తున్నాను కదా ఇప్పటిదాకా. ఒకటి, బోఫోర్స్ ట్రాజడీలో విదేశీయులను అరెస్ట్ చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. 2, ఎల్టీటీఈ అధినేత వేలుపల్లి ప్రభాకరన్ కేసులో అతను విదేశీయుడే కనుక అతన్ని అరెస్ట్ చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. మరొకటి, అసలు ఒక ప్రభుత్వాన్నే
ఎన్నికల్లో ఘోరంగా ఓడించినటువంటి బోఫోర్స్ కేస్, బోఫోర్స్ శతఘ్నులు కేస్, బోఫోర్స్ శతఘ్నుల కేసు ఇది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందని బోఫోర్స్ కేస్. 1,437 కోట్ల రూపాయలు స్వీడన్ తోటి డీల్ చేసుకున్నది ఒప్పందం 31 సంవత్సరాల క్రితం 1986లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ రోజుకి కూడా ఈరోజు ఏంటి అక్టోబర్ 11, 2021 అక్టోబర్ 11, 2021 కూడా ఈ కేసు నడుస్తూనే ఉన్నది. ఈ కేసు జరుగుతూనే ఉన్నది. ఒక మూసేసిన కేసును కూడా మళ్ళీ రీఓపెన్ చేశారు. 2017లో. ఈ రోజుకి 31 సంవత్సరాల నుంచి ఒక కేసు నడుస్తుంది, బోఫోర్స్ కేసు. ఈ కేసులో కూడా చిత్ర విచిత్రాలు ఉన్నాయి. ఈ కేసులో 64 కోట్ల రూపాయలు లంచాలు, ముడుపులు రాజీవ్ గాంధీ గారికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఇతరులకు కానీ ముట్టాయన్నటువంటి ప్రధానమైన ఆరోపణ. 1,437 కోట్ల రూపాయలు ఒప్పందంలో 64 కోట్ల రూపాయలు. 31 సంవత్సరాల నుంచి కేసు నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఈ దేశ ప్రజలు చెమటోడ్చి కట్టినటువంటి పన్నుల రూపేణా కట్టినటువంటి డబ్బు దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసింది. నిగ్గు తేల్చడం 64 కోట్ల రూపాయల ముడుపుల కేసుని నిగ్గు తేల్చడానికి 2,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టేసింది. ఇందులో 12 సంవత్సరాల తర్వాత ఢిల్లీ హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది హిందూజాస్కి. వాళ్ళు బ్రిటన్లో ఉంటారు, హిందూజాస్ బ్రదర్స్ అంటారు వాళ్ళని. '86లో సంతకాలు అయినాయి. 87లో స్వీడిష్ రేడియో ఏప్రిల్ 16, 1987 నాడు టాప్ ఇండియా పొలిటీషియన్స్కి, రాజకీయ నాయకులకి, ఆర్మీ ఆఫీసర్స్కి డబ్బులు ముడుపులు ముట్ట చెప్పారు అన్నటువంటి ఆరోపణలతో ఒక వార్తను ప్రసారం చేసింది. ఏప్రిల్ 20, 1987 రాజీవ్ గాంధీ గారు లోక్సభలో చెప్పారు ఎటువంటి కిక్ బ్యాక్స్, ముడుపులు ఎవరూ తీసుకోలేదు, ఎవరికి ముట్టలేదు అని. ఆగస్టు 16, 1987 నాడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీని కూడా రాజీవ్ గాంధీ గారు నియమించారు. 1988 ఫిబ్రవరిలో నుంచి మొదలైంది. మన ప్రతినిధి బృందాలు స్వీడన్ వెళ్ళారు. ఫస్ట్ 64 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారాన్ని నిగ్గు తేల్చడానికి. జూలై 18, 1989 నాడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసేసింది పార్లమెంట్కి. నవంబర్ 1989 కాంగ్రెస్ డిఫీటెడ్. కాంగ్రెస్ హఠావు దేశ్ బచావ్ నినాదం ఇచ్చింది. తిప్పరాజు రమేష్ బాబు ఢిల్లీలో ఎన్టీ రామారావు గారి కట్అవుట్, నటరత్న, నట సార్వభౌమ, డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిది కృష్ణుడి వేషంలో శంఖం పూరిస్తున్నటువంటి కట్అవుట్ పెట్టి 100 అడుగుల కట్అవుట్ పెట్టి కాంగ్రెస్ హఠావు దేశ్ బచావ్ అనే నినాదాన్ని దాని మీద రాసి ఢిల్లీ ప్రధాన వీధిలో పెట్టింది నేను. కాంగ్రెస్ హఠావు దేశ్ బచావ్ అనే నినాదాన్ని రాసి 1989లో నా మీద కూడా వారెంట్ వచ్చింది, కానీ కోర్టులో కేసు గెలిచాను నేను. జూన్ 22, 1990 CBI had registered FIR for the alleged offences of criminal conspiracy, cheating, forgery under Indian Penal Code and other sections of Preventive of Corruption Act against Martin Arbo, the then president of AB Bofors,
alleged middleman Vinchedda and Hindusaj brothers, ఒక స్వీడిష్ కంపెనీ అతని మీద, మార్టిన్ ఆర్బో మీద ఫిబ్రవరి 1990లో ఫస్ట్ లెటర్ రోగేటరీ సెంట్ టు స్వీడన్ గవర్నమెంట్కి పంపించారు భారత ప్రభుత్వం. ఫిబ్రవరి 1992 జర్నలిస్ట్ బో ఆండర్సన్స్ రిపోర్ట్ ఆన్ ద బోఫర్ స్కాండల్ వాజ్ పబ్లిష్డ్ విచ్ క్రియేటెడ్ ఎ మ్యాసివ్ కాంట్రవర్సీ. డిసెంబర్ 1992 the Supreme Court rejected the complaint in the case, reversing Delhi High Court's decision. July 1993, the Swiss Supreme Court dismissed the appeal of Ottavo Catrocci and other accused in the case. Catrocci was an Italian businessman who was being sought until early 2009 in India for criminal charges for acting as a conduit for bribes in the Bofors scandal. In the same month, Catrocci left India and has not returned since. 2009 సంవత్సరం వరకు 1986లో జరిగితే 2009 సంవత్సరం వరకు ఇటాలియన్ దేశస్థుడైన కత్రోచిని పట్టుకోలేకపోయారు మన వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థలు. పంచి ప్రభాకర్ని పట్టుకోగలరు, వాహా, పంచి ప్రభాకర్ని పట్టేసుకోగలరు. నమ్మశక్యంగా ఉందా? ఫిబ్రవరి 1997 నాన్ బెయిలబుల్ వారెంట్ అండ్ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూడ్ అగైనెస్ట్ కట్రోచి. 1997లో ఇస్తే 1997లో ఇస్తే 2009 సంవత్సరం వరకు కూడా అతను పట్టుకోలేకపోయారు. కట్రోచి ఇటాలియన్ అతను. మార్చి నుంచి ఆగస్టు 1998 భారతదేశ సుప్రీంకోర్టులో అతను రిపిటిషన్ వేశాడు, నేను కోర్టులకు హాజరు కాను అని. సుప్రీంకోర్టు ఇండియా రిజెక్ట్ చేసింది, నువ్వు కోర్టుకు హాజరు కావాలి అని చెప్పింది. డిసెంబర్ 1998 సెకండ్ రోగేటరీ లెటర్ సెంట్ టు స్విస్ గవర్నమెంట్ టు ప్రోబ్ ఇన్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ ఫ్రమ్ జర్మనీ టు ఆస్ట్రియా టు స్విట్జర్లాండ్. రాసినాయి, లేఖలు రాస్తూనే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 22, 1999 ద ఫస్ట్ ఛార్జ్ షీట్ ఇన్ ద కేస్ వాజ్ ఫైల్డ్ అగెన్స్ట్ వించెడ్డా, who was an agent of AB Bofors, Catrocci, then Defense Secretary S.K. Bhatnagar, Martin Kari Abro, who was the president of the gun manufacturer and the Bofors company. Bofors company మీద ఆ తయారీ కంపెనీకి ప్రెసిడెంట్ అయినటువంటి మార్టిన్ కాల్ ఆబ్రో మీద, అప్పుడు డిఫెన్స్ సెక్రటరీగా పనిచేసిన భట్నాగర్ గారి మీద, కత్రోచి మీద, కత్రోచి మధ్యవర్తిట అతని మీద, భట్నాగర్ గారిని తప్పితే ఇంకెవరిని పట్టుకోలేకపోయారు. ఎందుకంటే అతను భారతదేశంలో ఉన్నాడు, దొరికిపోయాడు. అతను ఢిల్లీలో సెక్రటరీ, ప్రభుత్వ ఉద్యోగి అతను. మార్చి సెప్టెంబర్ 2000 సంవత్సరంలో చెడ్డా భారతదేశానికి వచ్చాడు. టు ఫేస్ ట్రయల్ అండ్ సాట్ పర్మిషన్ టు గో టు దుబాయ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్, బట్ ద ప్లీ వాజ్ రిజెక్టెడ్. అండ్ ఓపెన్ ఎన్బీసీ వాజ్ ఇష్యూడ్ ఇన్ జూలై అగెన్స్ట్ ఆబ్రో. వచ్చాడు చెడ్డా, వించెడ్డా 2000లో వచ్చాడు, నేను దుబాయ్ వెళ్తాను ట్రీట్మెంట్కి అన్నాడు. రిజెక్ట్ చేశారు అప్లికేషన్ని. సెప్టెంబర్ 2000 హిందూజా బ్రదర్స్ ఇష్యూడ్ ఏ స్టేట్మెంట్ ఇన్ లండన్ దట్ ది సైడ్ దట్ ది ఫండ్స్ అలొకేటెడ్ బై దెమ్ హ్యాడ్ నో కనెక్షన్ విత్ ద బోఫోర్స్ డీల్. మేము ఇచ్చిన డబ్బులకి బోఫోర్స్కి సంబంధమే లేదని లండన్ నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. 1986లో జరిగితే అక్టోబర్ 2000 సంవత్సరంలో ఇచ్చారు, అంటే 14 ఏళ్ల తర్వాత. A supplementary charge sheet was filed against Hinduja brothers and a charge sheet was filed against Catrocci and asked the Supreme Court to reverse the order of his arrest. But when the court asked him to appear before CBI for a probe, he refused to oblige. Supreme Court of India, నువ్వు కోర్టు ముందుకు వచ్చి సిబిఐ ముందుకు వచ్చి వాంగ్మూలం ఇయ్యి అని చెప్పి కత్రోచి ఇటాలియన్ నేషనల్, మన పంచి ప్రభాకర్ అమెరికన్ నేషనల్. అమెరికాలో ఇంకా ఎక్కువ ఉన్నాయి చట్టాలు, ఇతను ఇటాలియన్ నేషనల్.
ఇటాలియన్ పౌరసత్వం ఉన్నది కత్రోచికి. అతను సుప్రీంకోర్టు నువ్వు వచ్చేసి సిబిఐ ముందు లొంగిపో, సిబిఐకి వాంగ్మూలం ఏమంటే నేను రానన్నాడు. సిబిఐ చట్టాన్ని చక్కగా అమలు చేయమంది, రాజ్యాంగ పరిధికి లోబడే తీర్పులు చెప్పింది. కానీ సిబిఐ ఏం చేయలేకపోయింది కదా అక్కడ పోలీస్ వ్యవస్థ. రెండు 2001లో ఎస్కే భట్నాగర్ గారు రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఈ కేసులో ఉన్న ఆయన చనిపోయాడు 2001లో. 1986లో జరిగితే 2001లో ఆయన చనిపోయాడు. 2002లో భారతదేశ ప్రభుత్వం కత్రోచిని మాకు అప్పచెప్పండి అని చెప్పి మలేషియా హైకోర్టులో వేసింది కేసు. మలేషియా హైకోర్టు కత్రోచిని మేము భారతదేశానికి అప్పచెప్పము అని చెప్పారు. ఇది మలేషియా హైకోర్టు. బికాజ్ అతను ఇటాలియన్ను, అందుకని మేము అప్పచెప్పము, మీకు మాకు అటువంటి అండర్స్టాండింగు అగ్రిమెంట్స్ లేవు మనకి అని చెప్పి మలేషియా కోర్టు కత్రోచిని అప్పచెప్పలా. మేము అప్పచెప్పమని చెప్పింది ఇంకా పైపెచ్చు హైకోర్టు. మరి పంచి ప్రభాకర్ కూడా అమెరికన్ నేషనల్ కదా. మన కోర్టులు సిబిఐకి ఆర్డర్ ఇచ్చినాయి, సిబిఐ వాళ్ళు వెళ్తారు. అక్కడ కోర్టు పంచి ప్రభాకర్ అమెరికా కోర్టును ఆశ్రయిస్తే మన దేశ పరువు ప్రతిష్టలు పోవడమే కాకుండా నేను ఇతను అరెస్ట్ చేయొద్దని చెప్తే పంచి ప్రభాకర్ని ఏ రకంగా అరెస్ట్ చేయగలుగుతారు? మలేషియా హైకోర్టు తీర్పు ఉంది కదా ఇక్కడ. కత్రోచి ఇంకా మోసగాడు, పంచి ప్రభాకర్ కాదు. కత్రోచిని అరెస్ట్ చేయలేకపోయింది కదా భారతదేశ ప్రభుత్వం. మలేషియా కోర్టు కూడా చెప్పింది అరెస్ట్ చేయడానికి వీల్లేదని, మేము అప్పచెప్పమని కూడా చెప్పింది కదా. 2003 లెటర్ ఆఫ్ రోగేటరీ సెంట్ బై ఇండియా టు ది యునైటెడ్ కింగ్డమ్ సీకింగ్ ది ఫ్రీజింగ్ ఆఫ్ కత్రోచిస్ బ్యాంక్ అకౌంట్స్. 2003లో 1986లో జరిగింది కేసు. 1989లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వెళ్ళొచ్చింది స్వీడన్. 2003లో కత్రోచికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయమని రాసిందటండి భారత ప్రభుత్వం. 1986, 96, 2003 అంటే 16 సంవత్సరాల తర్వాత రాసిందట అతను బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయమని. అది మన వ్యవస్థలో. ఫిబ్రవరి, మార్చి 2004 కోర్టు రాజీవ్ గాంధీ భట్నాగర్ ద కేస్ అండ్ డైరెక్టెడ్ ఫ్రేమింగ్ ఆఫ్ చార్జ్ ఆఫ్ ఫోర్జరీ అండర్ సెక్షన్ 465 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అగెనిస్ట్ బోఫోర్స్ కంపెనీ. మళ్ళీ భట్నాగర్ గారికి రాజీవ్ గాంధీ గారికి సంబంధం లేదని చెప్పినాక మళ్ళీ కత్రోచిని మాకు అప్పచెప్పమని చెప్పి భారత ప్రభుత్వం అడిగితే 2004లో కూడా మలేషియా సుప్రీంకోర్టు రిజెక్టెడ్ ఇండియాస్ ఎక్స్ట్రాడిక్షన్ రిక్వెస్ట్ ఆఫ్ కత్రోచి. మళ్ళీ 2004 సంవత్సరంలో కూడా అప్పచెప్పమని అడిగారు మలేషియా కోర్టు. ఇంత చిన్న దేశం అది, ఇంత చిన్న దేశం, మేము అప్పచెప్పమంది భారతదేశానికి, మేము అప్పచెప్పమని మలేషియా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, తీర్పు ఇచ్చింది. అక్కడ కూడా సుప్రీంకోర్టే, ఇక్కడ కూడా సుప్రీంకోర్టు, ఇక్కడ కూడా హైకోర్టు. ఇక్కడ న్యాయ వ్యవస్థలే, అక్కడ న్యాయ వ్యవస్థలే. అక్కడ చట్టాలకి ఇక్కడ చట్టాలకి తేడా ఉండొచ్చు కదా. మరి అమెరికన్ పౌరుడు పంచి ప్రభాకర్, అక్కడ చట్టాలు డిఫరెంట్గా ఉన్నాయి కదా. అమెరికన్ పౌరుడిని భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా అరెస్ట్ చేయగలుగుతామా? చేయలేమా? ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుంది? పోలీసులు, సిబిఐ వాళ్ళు మన న్యాయ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది, చక్కటి తీర్పే ఇచ్చింది అతన్ని అరెస్ట్ చేయమని, అందులో డౌటే లేదు. న్యాయ వ్యవస్థ అది తప్పు లేదు, కానీ వ్యవస్థ చెయ్యాలి కదా. 2005 ఢిల్లీ హైకోర్టు క్వాష్డ్ ది చార్జెస్ అగెనెస్ట్ హిందూజా బ్రదర్స్ అండ్ ఏబీ బోఫర్స్. 2005లో ఢిల్లీ హైకోర్టు, 1986లో జరిగితే 96, 2006, 20 సంవత్సరాల తర్వాత ఢిల్లీ హైకోర్టు హిందూజా బ్రదర్స్ మీద అసలు కంపెనీ ఏబీ బోఫర్స్ గన్లు తయారు చేసే కంపెనీ ముడుపులు చెల్లించలేదని చెప్పి వాళ్ళిద్దరి మీద కేసు కొట్టేసింది 20 సంవత్సరాల తర్వాత.
The apex court had allowed Ajay Agarwal, a Supreme Court lawyer, to file an appeal against the High Court verdict in the absence of any appeal by CBI within the mandatory 90 days. ఢిల్లీ హైకోర్టు తీర్పుని 90 రోజుల లోపల సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయలే. అప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అజయ్ అగర్వాల్ అనే అడ్వకేటు ముడుపులు చెల్లించిన దాని మీద ఇంకా విచారణ జరగాలి కనుక దీని మీద ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని నేను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పి పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అంగీకరించింది. 20 సంవత్సరాల తర్వాత 2006లో కూడా 64 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి దేశ పరువు ప్రతిష్టలను మంటలో కలిపినటువంటి కుంభకోణం అది. అటువంటి కుంభకోణానికి సంబంధించిన వ్యక్తుల్ని అరెస్టు చేయలేనటువంటి వ్యవస్థలు మన దేశంలో ఉన్నాయి. సిగ్గుతో తలదించుకుంటున్నాను. న్యాయ వ్యవస్థ తీర్పు చక్కగానే చెప్పింది, మిగిలిన వ్యవస్థలు అరెస్టు చేయడంలో విఫలమవుతున్నాయి. ఎందుకంటే విదేశీయులు వాళ్ళు విదేశాల్లో ఉంటున్నారు, వాళ్ళకి అక్కడ చట్టాలు వేరుగా ఉంటాయి. భారత రాజ్యాంగ చట్టాలకి వాళ్ళు లోబడి ఉండడం లేదు. అక్కడ వాళ్ళు గౌరవిస్తారు, భారత రాజ్యాంగాన్ని కూడా గౌరవిస్తాడు. పంచప్రభాకర్ అమితంగా గౌరవిస్తాడు భారత రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని ప్రేమిస్తాడు, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు. భారత ప్రజలంటే చాలా ఇష్టము, ముఖ్యంగా తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అమిత అభిమానం అతనికి. 2006 సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది, కత్రోచి అకౌంట్స్ని స్తంభింపజేయండి అని. ఆ ఆదేశాలు బ్యాంకులకు వెళ్ళే లోపల కత్రోచి డబ్బులు తీసేసుకున్నాడు, బ్యాంకులో రూపాయి లేకుండా చేయిస్తాడు. అది మన వ్యవస్థ తీరుతెన్నులండి. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన రోజునాడే ఆ ఆదేశాలు బ్యాంకుకు చేరే లోపు బ్యాంకులో ఉన్న మొత్తం డబ్బులన్నీ విత్డ్రా చేసేసుకున్నాడు కత్రోచి. అంటే వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి. ఫిబ్రవరి జూన్ 2007 మధ్యలో ఇంటర్పోల్ అరెస్టెడ్ కత్రోచి ఎట్ ఇగుజు ఎయిర్పోర్ట్ ఇన్ అర్జెంటీనా. అర్జెంటీనాలో 2007 సంవత్సరంలో ఇంటర్పోల్ అరెస్ట్ చేసింది అర్జెంటీనాలో. మన దేశం మళ్ళీ వాళ్ళకి రాసింది, మీ దేశంలో అర్జెంటీనా ప్రభుత్వమా, మాకు కావలసిన వ్యక్తి మీ దేశంలో అరెస్ట్ అయ్యాడు కత్రోచి గారు, అతను మాకు అప్పచెప్పండి అని. అర్జెంటీనా ప్రభుత్వాన్ని మేము అప్పచెప్పము అన్నది అర్జెంటీనా ప్రభుత్వం. అది ఎంత దేశమే, మా చట్టాలు ఒప్పుకోవు, మేము అప్పచెప్పము అన్నది. మరి అమెరికా చట్టాలు ఒప్పుకుంటాయా పంచప్రభాకర్ని భారతదేశానికి అప్పగించడానికి? నాకు తెలియదు, నేను అమెరికా చట్టాలు చదువుకోలేదు. అమెరికా చట్టాలు ఎవరన్నా చదువుకుంటే వాళ్ళు చెప్పచ్చు, నేను వింటా. అమెరికా పౌరుణ్ణి అప్పచెప్తుందా అమెరికా ప్రభుత్వం పంచప్రభాకర్ని భారతదేశానికి అప్పచెప్తుందా? 2011, 2012 Swedish police chief Sten Linderström revealed that he was the deep throat in the Bofors case and the key source that Chitra Subramaniam turned to. He added that the Swedish police had no evidence of Rajiv Gandhi or Amitabh Bachchan, who was a close friend of former Prime Minister, receiving kickbacks in the Bofors scam. స్వీడిష్ పోలీస్ ఆఫీసరు 2012లో 86లో జరిగితే 2012లో స్వీడిష్ పోలీస్ ఆఫీసరు అక్కడ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ చెప్తాడు, రాజీవ్ గాంధీకి ముడుపులు ముట్టలేదు, ప్రముఖ అగ్ర హీరో హిందీ సినీ నటుడు అమితాబ్ బచ్చన్కి ముడుపులు ముట్టలేదని 2012లో చెప్పాడు. 86లో జరిగితే కత్రోచి 29/30/1993 నాడు భారతదేశం నుంచి పారిపోయిన వ్యక్తి కత్రోచి భారతదేశంలో నుంచి ఒక్క కోర్టులో కూడా అతను హాజరే కాలేదు 2013 వరకు. జూలై 13, 2013 నాడు భారతదేశంలో కోర్టులోకి అప్పీర్ కాకుండానే కత్రోచి గారు స్వర్గస్థులైపోయారు. భట్నాగరు, విన్చెడ్డా, ఆర్డో ఈ ముగ్గురు మీద కూడా బోఫోర్స్ కేసులు ఉన్నాయి. వాళ్ళు ముగ్గురు కూడా స్వర్గస్థులైపోయారు. ఇది భారతదేశంలో జైళ్లలోకి వెళ్లకుండానే. ఒక భట్నాగర్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ విదేశీయులే. ఎందుకంటే నేను పంచప్రభాకర్ గారి గురించి మాట్లాడుతున్నాను కనుక, తమ్ముడు పంచప్రభాకర్
మంచి వ్యక్తి, అతని గురించి మాట్లాడుతున్నాను. అతను భారతీయుడైన విదేశీయుడు. 2017 the CBI said it would open the investigation on the Bofors case if the Supreme Court and Center orders for the same. 2017లో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలెడతారట. సిబిఐ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాకు ఆదేశాలు జారీ చేస్తే మళ్ళీ బోఫోర్స్ కేసును ఓపెన్ చేస్తాం అంటే ఇప్పటికి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 64 కోట్ల రూపాయల కుంభకోణము ముడుపులని గురించి తేల్చడానికి 2,000 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టేశారు. స్వీడను, అర్జెంటీనా, ఇటలీ, లండన్, అమెరికా చాలా దేశాలు తిరగడానికి ఏం తేల్చలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ 2017లో వాళ్ళు చెప్తారు సుప్రీంకోర్టు ఆదేశాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కానీ ఇస్తే మళ్ళీ మేము కేసు ఓపెన్ చేస్తామంటే మళ్ళీ వాళ్ళు వస్తారనమాట. ఇంకొకటే మిగిలింది, స్వర్గస్థులు అయ్యారు అందులో నిందితులు కొంతమంది. మరి స్వర్గానికి కూడా వెళ్ళి రావాలి కదా, వివరాలు సేకరించాలి కదా. వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు. కొంతమంది కత్రోచి వెళ్ళిపోయాడు, భట్నాగర్ వెళ్ళిపోయాడు, వించెడ్డా వెళ్ళిపోయాడు, ఆర్డో వెళ్ళిపోయాడు. వాళ్ళు స్వర్గానికి రీచ్ అయిపోయారు. వివరాలు సేకరించాలి. స్వర్గానికి కూడా వెళ్ళి వస్తారా వివరాలు సేకరించడానికి, నిజాలు నిగ్గు తేల్చడానికి? వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ కాదు, వ్యవస్థలు అంటున్నాను నేను. న్యాయ వ్యవస్థను తప్పు పట్టడం లేదు. సో ఫైనల్లీ పంచ్ ప్రభాకర్ బాగానే ఉన్నాం. జైషే మొహమ్మద్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. బాల్కోట్ క్యాంపు మీద దాడి చేశారు. యూసుఫ్ అజర్ వాజ్ వాంటెడ్ బై ఇండియన్ ఐసీ 814 ప్లేన్ హైజాక్ కేసు. భారతదేశం నుంచి ఒక విమానాన్ని హైజాక్ చేసిన కేసులో యూసుఫ్ అజర్ అనే అతను భారతదేశానికి వాంటెడ్ అన్నమాట, కావాలి. ప్లేన్ హైజాక్ కేసులో ఉన్నాడు. సిబిఐ ఐసీ 814 హైజాక్ కేసు 2000 సంవత్సరంలో జరిగింది. 2000 సంవత్సరంలో అతన్ని పట్టుకోవడానికి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చింది భారతదేశ ప్రభుత్వం. 2000 సంవత్సరంలో రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసింది అజర్ని పట్టుకోవాలని. యూసుఫ్ అజర్ జైషే మొహమ్మద్కి అధినేత. ద రెడ్ కార్నర్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది సిబిఐ అగైన్స్ట్ 7 అక్యూజ్డ్ ఇన్ ద హైజాకింగ్ ఆఫ్ ది ఇండియన్ ఏరోప్లేన్ from Kathmandu to Kandahar in South Afghanistan on December 24, 1999. December 24, 1999 నాడు ఆ విమానం అపహరణకు గురైంది, హైజాక్కి. యూసుఫ్ అజర్, ఇబ్రహీం అథర్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ ఇబ్రహీం, షాహీద్ అఖ్తర్, సయీద్ షాకీర్ అండ్ అబ్దుల్ రబూఫ్ వాళ్ళ మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశారు. Brother-in-law of Jaish-e chief Mohammad Azhar, Yusuf Azhar, with red corner notice number A565/6 of 2000 and Rawouf with notice number A/566/6 to the Azhar and 2 other dreaded terrorists, Mustaq Ahmad Jargar and Ahmad Omar Sayyid Sheikh, were released in exchange of the 154 hostages abroad flight number 814 on December 31st, 1999 by the then BJP-led NDA government. బీజేపీ పరిపాలనలో ఆ విమానం హైజాక్కి గురైతే 3 ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని జైల్లో నుంచి విడుదల చేసి 154 మంది ప్రయాణికుల్ని సురక్షితంగా భారతదేశానికి తీసుకురాగలిగారు. ముఫ్తీ మొహమ్మద్ సయీద్ గారు అప్పుడు హోంమంత్రిగా పనిచేశారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు విదేశీలే. ఇటువంటి వాళ్ళ మీద రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. పంచ్ ప్రభాకర్ గారి మీద ఇవ్వలేరు, చాలా కష్టమైన పని. The CBI, which had approached the Pakistani authorities through the Ministry of External Affairs seeking the extradition of 5 persons, has however not received any response. విదేశాంగ శాఖ ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వానికి రాసి
ఆ 5 నిందితుల్ని మాకు అప్పగించమంటే ఇంత చిన్న దేశం పాకిస్తాన్ మేము అప్పగించమని చెప్పేసింది. మాకు తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో అని కూడా చెప్పేసింది. ఇట్లాంటి జరుగుతున్న చూసిన భరతమాత భారతదేశంలో పంచి ప్రభాకర్ అరెస్టు సాధ్యమేనా? పట్టుకురాగలరా? వేచి చూద్దాం మనం కూడా. కానీ అతనికి జరుగుతున్న అన్యాయము, అతను పడుతున్న మానసిక వ్యధ చూస్తుంటే చాలా బాధగా ఉంది. పంచి ప్రభాకర్ వైఎస్ఆర్ పార్టీతో సంబంధం లేదని ఆ పార్టీనే ప్రకటించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కార్యకర్తలు అన్నకే అట్లా జరిగితే మనకేం జరుగుతుందో అనేటువంటి బాధల్లో కొంతమంది ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాశ నిస్పృహల్లో కూడా ఉన్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకోండి. వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడండి. ప్రజలకి నిలబడుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు సంక్షేమ పథకాల ద్వారా, అలాగే మీ పార్టీ కార్యకర్తలకు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా మీరు వెన్నుదన్నుగా నిలబడండి. మీ పార్టీ కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపండి. పంచి ప్రభాకర్, ఎనీహౌ, ఐఎమ్ విత్ యూ, వీఆర్ విత్ యూ. జై హింద్.